హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ పకోడా చేయబోతున్నాను. పకోడీలో ఎగ్ వేయడం విన్నారు కానీ ఎగ్ పకోడా ఏంటనుకుంటున్నారా? చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన పదార్థాలు కార్న్‌ఫ్లవర్ పిండి, అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే నేను ఆల్రెడీ గుడ్లు పగలగొట్టేసుకున్నాను. ఒక 4 గుడ్లు కొట్టానన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లి పచ్చిమిర్చి ముక్కల్లో కొంచెం సాల్ట్, అలానే కారం, ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఇది. చాలా బాగుంటుంది. మొత్తాన్ని ఒకసారి ఇట్లాగా ఉల్లిపాయ పచ్చిమిర్చికి ఉప్పు కారం పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చికి ఉప్పు కారం పట్టేసింది. ఇక దీన్ని మనం గుడ్లు ఉన్నాయి కదా అందులో వేసేసుకోవడమే. ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి కలియబెట్టేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలా కలియబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఇలా కలుపుకోవాలి. ముందే గుడ్లోనే మనం ఉప్పు కారం వేస్తే ఏమవుతుందంటే కలవదు, సరిగ్గా ఉండల్లాగా చుట్టుకుపోతుంది. అందుకని చెప్పి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు. మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అట్లా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది ప్యాన్ మొత్తం కూడా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ వేడెక్కగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసేసుకోవడమే. ఇది మందంగానే వేసుకోవాలి. అట్ట అనేది పలుచగా వేసుకోకూడదు. ఇప్పుడు ఇది చక్కగా మనకు కావాల్సినట్లుగా వేగే వరకు వెయిట్ చేద్దాం. కావాల్సినట్టుగా కోడిగుడ్డు అట్ట అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోవాలి. మనం కోడిగుడ్డు అట్ట అనేది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలో. చూస్తున్నారు కదా, ఇలా స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి క్లియర్గా ఈ సైజులో ఉండాలి మినిమం మనకి పీస్ అనేది. అలా అన్ని ముక్కలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ ఇట్లా చక్కగా ఈ సైజులో నేను చూపించినట్టుగా అన్నిటినీ కూడా పీసెస్లో కట్ చేసేసుకుందాం. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టుగా కార్న్‌ఫ్లవర్ పిండి అనేది తీసుకున్నాం కదా మనం. ఇది మనకి కోడిగుడ్డు అట్టు కలుపుకునే దాన్ని బట్టి మామూలుగా తీసుకోవచ్చు. పక్కా కొలత అంటూ ఏం లేదండి. ఇది ఈ కార్న్‌ఫ్లవర్ పిండిలో సాల్ట్, కారం, ఈ స్నాక్ పిల్లలకు కాబట్టి నేను కారం తక్కువే వాడతాను. మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా ఇలా కలిపేసుకోవడమే. అలానే పసుపు, కొంచెం అల్లం పేస్ట్ నేను ఎప్పట్లానే మేము ఇంట్లో తయారు చేసి పెట్టుకునేటువంటి ఇలా డబ్బాలో ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాము. అదే యూజ్ చేస్తాను. ప్యాకెట్లోది నేను వాడను.
ఇవన్నీ కలిసేలాగా చక్కగా ఇలా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి జార్ అయిపోకుండా కలుపుకోవాలండి నీట్గా. ఏమన్నా కొంచెం జారుగా అయిపోయింది అనుకుంటే కనుక కొంచెం పిండి అనేది కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఇలా జారుగా రావాలి, ఇక్కడ చూపించినట్లుగా. ఇక ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇక ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అనేది వేడైపోయింది. ఇప్పుడు మనం కోడిగుడ్డును పీసుల్లా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా చక్కగా పిండిలో కలిసేలాగా ఇట్లా వేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లో వేసేయడమే. ఇలా అన్ని పీసుల్ని మనం నీట్గా వేసేసుకోవాలి. చూసారుగా చక్కగా ఏగిపోయినాయి. చూపిస్తున్నాను మీకు, ఇదిగోండి ఇట్లా ఏగేలాగా తీసుకొని మనం వీటిని వేరే ప్లేట్లోకి అనేది తీసేసుకోవడమే. మిగిలిన అన్ని పీసెస్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈజీగా రెడీ అయిపోయిన ఎగ్ పకోడా. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా ఉంటుంది. లోపల ఎగ్ టేస్ట్ అసలు అద్దరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దీనికి కాంబినేషన్ వచ్చి టమాటా సాస్ అండి, భలే టేస్ట్ ఉంటుంది సాస్లో నంచుకొని తింటే. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అగ్గిపోయిందండి, ఇంకెందుకు ఆలస్యంని చేసేయండి. చూస్తున్నారు కదా, మా పిల్లలు టేస్ట్ చేసి టేస్ట్ సూపర్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.